నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఎన్నికలు అయిపోయాక కూడా ఏపీ రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంది. మొన్నటి వరకు ఓట్లను అభ్యర్థించిన నేతలు ఇప్పుడు ఎవరు గెలుపుపై వారు ధీమాగా ఉంటున్నారు. నిజంగా ఓటరు ఎవరికి పట్టం కట్టారు? ఒకవైపు వైసీపీ మరొకసారి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు గతంలో వైసీపీ గెలుపుకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మాత్రం వైసీపీ ఈసారి దారుణంగా ఓడిపోబోతుందని చెప్తున్నారు. ఇందులో వాస్తవమేది? తామిచ్చిన సంక్షేమ ఫలాలే మరొకసారి మాకు అధికారాన్ని కట్టబెడతాయని వైసీపీ చెప్తుంటే, వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని, జూన్ 4న కౌంటింగ్ రోజు కేడర్తో ఏజెంట్లతో అధికారులను మభ్యపెట్టేందుకు భారీ కుట్ర పన్నుతుందని, కౌంటింగ్కి ముందే ఎదురు తిరగకుండా లీడర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ అధికారులను మభ్యపెట్టి లిక్కర్ స్కామ్, ఇసుక మాఫియాకు సంబంధించిన ఆధారాలను తుడిచేసే ప్లాన్ చేస్తుందని, బెట్టింగుల్లో వేల కోట్లు దోచుకునేందుకు ఇది పెద్ద స్కెచ్ అని, అందుకే ఓడిపోతారని తెలిసి కూడా వైసీపీ హడావుడి చేస్తుందని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు ఇందులో ఏది వాస్తవం? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. జనసేన వీర మహిళ అధికార ప్రతినిధి సుజాత గారు మన జూమ్ కాల్లో మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మ్యూట్లో ఉంది చూడండి చౌదరి గారు, ఆడియో. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, ఏంటి సిచ్యువేషన్ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని బలంగా చెప్తున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్థాపించేది లేదు, దారుణంగా ఓడిపోబోతున్నారు వైసీపీ అని చెప్తున్నారు. దీనిలో ఏ కోణంలో చూడాలి? అసలు ప్రశాంత్ కిషోర్ చెప్పడానికి గల కారణం ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్కి ఏమైనా తేడాలు వచ్చారో చెప్తున్నారా? నిజమేంటి? మీరేమనుకుంటున్నారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు, జనసేన నేత సుజాత గారికి, వైసీపీ నేత వేణుగోపాల్ గారికి నమస్కారాలు. రాష్ట్రంలో వైసీపీ దింపుడు కళ్ళం ఆశయం ఒకటి పెట్టుకోండి. లాస్ట్ లో అయినా లక్ష్మీనాథ్ గారు ఏమైనా వేస్తారేమో, కాస్త ఆకలి దిగుతుందేమో, దింపుడు కళ్ళం ఆశ అంటారు దీన్ని. సో ఏ వర్గం ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి వైసీపీకి పెట్టలేదు. సో పూర్తిగా ఓడిపిస్తామని తెలిసిపోయి మంత్రులు ఇతర రాష్ట్రాలకి కంపెనీలు మూసుకోవడం, అలాగే విదేశాలకు వెళ్ళిపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు ప్రజా తీర్పును ఇచ్చేశారు. వారి యొక్క రహస్య తీర్పు ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి, జూన్ 4న విడుదల కాబోతుంది. సో ఈ బ్లాక్ బాస్టర్ మూవీలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పూర్తి స్థాయిలో విజయం సాధించబోతా ఉంది. ఇది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్లు ఊర్లో ఉంటే, రాష్ట్రంలో ఉంటే, లండన్ లో ఉన్నారని చెప్పి వెళ్ళాడు. ఇదేం అర్థం నాకు అర్థం కాలేదు. రెండు, ఆయన వెళ్ళింది కూడా లండన్ వెళ్ళాడా, స్విట్జర్లాండ్ వెళ్ళాడా, ఇంకో ప్రాంతంకి వెళ్ళాడా, అక్కడికి నాని ఎందుకు వెళ్ళాడా ఎవరికి అర్థం కాల. వంశీ కూడా వెళ్ళాడు. మా జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర గారు కూడా ఆఫ్రికా వెళ్ళారంట. ఏంటో ఈ మంత్రులు విదేశాలు పడాలంటే నాకు అర్థం కావడం. ఈ రకంగా చూస్తా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లని, అలాగే దుర్మార్గంగా ల్యాండు, శాండు, మైను, వైను దోచేసుకున్న పత్రాలని, ఏదైతే ఇంటర్నెట్ అప్గ్రేడ్ పేరు మీద చేస్తున్న అక్రమాలని, ఫైళ్లు తగలబెట్టడానికి కానీ పూర్తిగా డైవర్ట్ చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా విదేశీ యాత్రలు. మామూలుగా చెప్పాలంటే లక్ష్మీనాథ్ గారు, రోమనగరం తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి పిట్టేలు వాయించుకున్నామనండి. రాష్ట్రంలో ప్రజలు చచ్చిపోతా ఉంటే, ఉట్టుకుంటా ఉంటే, గాయాలు అవుతుంటే, ఆడవాళ్ళని చూడకుండా గర్భవతులను చూడ తన్ని హాస్పిటల్లో పడేస్తా ఉంటే, శాంతి భద్రత ఏమి పట్టని, రాష్ట్ర అవసరాలు ఏమి పట్టని, రాష్ట్ర పరిపాలన పూర్తిగా వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా ముచ్చటేస్తుంది, రెండో రకంగా జాలేస్తుంది. ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు గారు ఈయన మాజీ ఎంపీ అయినటువంటి వివేకానంద మంట జరిగింది. అప్పుడు గగ్గోలు చేశాడు, ఒంటి కాలం మీద వేశాడు, శాంతి భద్రతలు కాపాడే చంద్రబాబు అన్నాడు. మరి ఇప్పుడు రాష్ట్రం తగలబెట్టుకుంటుంది. మరి జగన్మోహన్ గారు ఏడదక్కున్నారు, ఎక్కడ పోయి విహారయాత్ర చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే బాగా తెలిసి ఏంటంటే, వాళ్ళే ప్రొవోక్ చేసి ప్రతి జిల్లాలో, పల్నాడు జిల్లాలో కానీ, రాయలసీమ జిల్లాలో కానీ, ఇతర ప్రాంతాలు, విశాఖపట్నం ప్రాంతాలు కావాలని రెచ్చగొట్టి అక్కడికి వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాళ్లు, పెట్రోల్ బాంబులు, కర్రలతో దాడి చేసి దుర్మార్గంగా, దారుణంగా కొట్టారు.
దీనిపైన సిట్ అధికారులు వేశారు 13 మందితో, విజిలెన్స్ తో కూడా ఎస్పీ గారితో ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. 2 రోజుల్లో నివేదిక ఇమ్మన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి నివేదిక ఇచ్చేట్టుగా ఉన్నారు. చూస్తే ప్రాథమికంగానే వైఎస్ఆర్ వాళ్ళు ప్రొవోక్ చేసి ఈ అల్లర్లు రెచ్చగొట్టారు. కారణం ఏంటంటే గెలుపుని జీర్ణించుకోలేని, ఓటమిని అంగీకరించలేని నైశీరంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు పరిపాలనలో, శాంతిభద్రతను కాపాడడంలో. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మాకు అక్కర్లేదు, నీచమైన ప్రభుత్వం మాకు అక్కర్లేదు, ఇటువంటి దుర్మార్గంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసే ఓటును పట్టుకొని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కొట్టున్నారంటే ఎంత బాధ కలిగిస్తుంది సార్. ఆ ఓటర్ దేవుడికి నమస్కారం పెట్టి వాళ్ళ కాళ్ళకు దండాలు పెడతామో వాళ్ళు ఓట్లేదు. అటువంటి ఓటును పట్టుకుని కొట్టారు. కులాల పేరుతా, మతాల పేరుతా, ప్రాంతాల పేరుతో చెరగొట్టి మా చంద్రగిరిని అభ్యర్థి నాని గారి మీద నిన్న స్ట్రాంగ్ రూమ్ లోపల, అంటే కాంపౌండ్ లోపల, గేట్ల లోపల వీరుబాటులతో, సుత్తులతో, రాడ్లతో వచ్చి కొట్టారంటే ఎంత ప్లానబుల్ గొడవలు కారణమవుతున్నారో, ముందస్తు ప్రణాళికతో ఈ గొడవలు చేస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తాను. ఇంకో పక్క తాడిపత్రిలో చేసి దివాకర్ మీద గొడవలు, కారంచేడులో, పల్నాడులో, విశాఖపట్నంలో, నెల్లూరులో ఒక ఆడపిల్ల అయితే గర్భవతి పాపం, ఆమె తెలుగుదేశం పార్టీ ఓడేసిందని చెప్పి కడుపు మీద తన్నారండి. ఆవిడ హాస్పిటల్ ఉంది. ఇంకా మా ఊర్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో ఏజెంట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూర్చున్నాడని ఆయన పంటని, ఆయన మోటార్ని, ఆయన మోటార్ షెడ్ ని పూర్తిగా పాల్గొట్టేసి కాల్చేశారండి. ఇంతకన్నా దారుణమా? ఏది నాకు మా ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంత్రిత పరిపాలన ఉన్నావా, డిక్టేటర్షిప్ పరిపాలన ఉన్నా అర్థం కావట్లా. ఓట్లు అయిపోయినాయి, తిట్టుకోవడాలు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి, ఒకరు చుంచుకోవడం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. ఇంకా మనం నిత్య జీవితంలో పడిపోయాం. ఇప్పుడు కావాలని కుట్రలు సరళ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటమి అంగీకరించలేక పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు. ఇది చౌదరి గారు, ప్రశాంత్ కిషోర్ తో మీరు లోపాయికారి ఒప్పందం ఏమైనా కుదుర్చుకున్నారా? వైసీపీ నేతలు అదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా గత ఎన్నికలు ఇంకా 2 నెలల్లో స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కూడా నారా లోకేష్ బాబు గారిని ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు కలిశారో అప్పటి నుంచి కూడా ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. అది నిజమేనా దానిలో? సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది ఏంటంటే ఆయన కూడా సపాదలిస్తూ గతంలో వైఎస్ఆర్సీపీ పనిచేశాడు, వాళ్ళ గెలుపు కారణమయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్పింది అవాస్తవం అని చెప్పి, ఆయన చెప్పింది అబద్ధాలని చెప్పి వీళ్ళు మొంటికాల మీద వాళ్ళు గ్రూప్ మీడియాలో, సోషల్ మీడియాలో వాడుకున్నారు. సరే, ఈ రోజు వాళ్ళు గెలుస్తున్నారా? గెలవట్లేదు కదా. రైఫైస్ మీటింగ్ లో కూర్చొని ఆయన నేను 150 ప్లస్ గెలుస్తానని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వరకు ఐపాక్ ఆఫీస్ తాళం కూడా మూసేశారు, వెళ్ళిపోయారు. ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేదంటే వాళ్ళే సోషల్ మీడియా అడుగుతున్నారు. సో ఐపాక్ టీం అంతా కూడా అంబక్కు, అవేవి నిజాలు కాదు. రాష్ట్రంలో సర్వేలు వచ్చాయి, 14-15 సర్వేలు వచ్చాయి. పూర్తిగా ఎన్డీఏ కూటమి 140 ప్లస్ 150 ప్లస్ తో గెలుస్తా అని చెప్పి సర్వే రిపోర్ట్లు ఇస్తున్నాయి. పోనీ మిమ్మల్ని అడుగుతారు లక్ష్మణ గారు, ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంత వాసులు వైఎస్ఆర్సీపీని కావాలనుకుంటున్నారు చెప్పండి? ఎవ్వరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ ఓట్ అయ్యలేదు. ఇది నిజము. కాబట్టి పూర్తి స్థాయిలో ఓటమిని అంగీకరించగానే గొడవలు తాగవుతున్నాయి. 2 ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలు చూడండి. ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో సంక్షేమం చేసాం. సంక్షేమం వల్ల ఏమైంది? మీరు ఇలా చెప్తున్నారు. ఆత్మసాక్షి సర్వే మరి వైసీపీ స్ట్రాంగ్ గా రాబోతుందని చెప్తుంది సార్. ఆత్మసాక్షి మూర్తి గారు నాకు తెలుసండి. వారు కొన్ని రకాల సర్వేలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ సర్వేలు వచ్చేవి, ఆఫ్టర్ సర్వేలు ఉండి చూడడం. కొంతమంది డబ్బులు ఇచ్చి వాళ్ళు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు డబ్బులు ఇచ్చి రాయించుకుంటారు. కొంతమంది కొన్ని సర్వేలు చేస్తారు, వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు. కానీ నిక్కచ్చిగా మీరు సీసీ ఓటర్ సర్వే కానీ, ఎన్టీవీ సర్వీస్ కానీ, అదేవిధంగా రెడ్ టీవీ సర్వీస్ కానీ చాలా నాకు తెలిసి ఒక 14-15 ఛానల్స్ వదిలే సర్వేలు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కుటుంబం వచ్చింది. ఈ ఓటమిని అంగీకరించలేకనే కొంతమందిని మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఫేక్ సర్వేలు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మాట్లాడే ఎవరైనా సరే మాట్లాడితే అబద్ధాలు, చెప్తే ఫేక్ న్యూస్లు. కాబట్టి ఇవన్నీ కూడా మేకపోతే గంభీరం కాదు సార్, దింపుడు గల్లమాసి అంటారు దీన్ని. ఎందుకంటే ఏ ఒక లాస్ట్ అయినా వస్తుందేమో చూద్దామని అవి కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మాకు వద్దు, ఫ్యాన్ ఓటేస్తే ఉరిపోసుకున్నట్టని నిర్ణయించుకొని వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి ఓడిపోతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కక్ష సాధింపు చర్యలుగా కుట్రపూరితంగా ప్రతిపక్షాల దాడి చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్ వెంటనే ఈ దోషుల్ని అరెస్ట్ చేసి జైలు పెట్టాలని, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని, ప్రజాస్వామ్యం రచించాలని, వీలైనంత ఎక్కువగా విచారణ 2 రోజులు టైం ఇచ్చేస్తారు. అది ఒప్పుకోవడం ఇంకా ఎక్కువ టైం ఇచ్చి అశోక్ దోషులు పట్టుకుని జైలు పెట్టే వరకు సిట్ పనిచేయాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. చౌదరి గారు మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాం మీతో. వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
సార్ చెప్పండి. వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. అదే సమయంలో కూటమి నేతలు కూడా మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తున్నారు. మరోవైపు మీ గెలుపుకు తోడ్పాటును అందించిన, గత ఎన్నికల్లో గెలుపుకు తోడ్పాటును అందించిన ప్రశాంత్ కిషోర్ సైతం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ దారుణంగా ఓడిపోబోతున్నారని చెప్తున్నారు. ఇంతమంది ఈ రకంగా మాట్లాడే జనాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్ వాతావరణం కావాలని వైసీపీ సృష్టిస్తుందని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఏమంటారు మీరు? సార్ మీ పేరు? లక్ష్మీనాగ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, అమ్మా టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, శ్రీనివాస్ చౌదరి అన్న ఏదో ఉపన్యాసం చెప్పారు, ఏదో తెలుసు. మేము చెప్పడం ఒకటే, మీరు ఏదైతే ప్రజల్లో మీకు ఆదరణ ఉంది అంటే మరి ఎందుకు ఈ రోజు రాష్ట్రాన్ని రావణ కాస్తం చేస్తున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి ఏదైతే ఎన్నికలకు 10 రోజుల ముందు అధికారులను మార్చి ఆ అధికారుల చోట వాళ్ళ అధికారులు ఇప్పించుకొని ఈ రోజు తిరుపతిలో అయినా, లేకపోతే అనంతపూర్లో అయినా, లేదా పల్నాడు జిల్లాలో అయినా అధికారులు మార్పించుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని రావణ కాస్తంగా మార్చాలో చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున మార్నింగ్ 13వ తేదీ తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓట్లేస్తే వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పి పోలీస్ అధికారులని చేతిలో పెట్టుకొని పోలింగ్ బూతుల కాడ ఏదైతే ఫేవర్ గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేయకూడదని చెప్పి అరగంటకు ఒకసారి జీబు ఆర్గనైజ్ పోతాను. అంటే ఏం చెప్పాలని వీళ్ళు ఈ రోజు రాష్ట్ర ప్రజానికానికి ఏం మెసేజ్ ఇచ్చారని వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని నమ్ముకున్నారు, అభివృద్ధిని నమ్ముకున్నారు, అదే విధంగా పేద ప్రజల పక్కన నిలబడ్డాడు. ఈ రోజు సంక్షేమం ఇస్తూ ముందుకు పోతూ ఓటు అడిగారు. నా వల్ల మీకు మేలు జరుగుంటే నాకు ఓట్లు ఏంటి అన్నారు. నా వల్ల మీకు మేలు జరగకుండా ఉంటే మీరు నాకు ఓట్లు ఇద్దండి అని చెప్పి స్పష్టంగా అడగడం జరిగింది. కానీ వీళ్ళేం అడిగారు? నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వెనకాల మోడీ ఉన్నారు, మేము ముగ్గురు కూటమిగా వస్తున్నాము, మాకు ఓట్లు ఏంటి అన్నారే. కానీ గత 2014 నుంచి 2019 వరకు మేము ఇచ్చిన హామీలు ఇవి, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చాము, అవి ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఎవరో మాట్లాడుతున్నారా? వేణుగోపాల్ గారు ఒక్క పాయింట్, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో దానికి శిక్షని ఆల్రెడీ ప్రజలు వాళ్ళకి వేశారు. తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేయలేదనే దాన్ని ఆలోచిస్తారు, కానీ దాని మీదగే ప్రజలు ఆలోచిస్తారు. కానీ 2014లో చేయలేదు కాబట్టి మళ్ళీ టీడీపీని ఎన్నుకోము అనుకోవడంలో అర్థం లేదు కదా సార్. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అదే ఆలోచిస్తారు కదా. చరిత్ర చూస్తారు. గతంలో ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంది? 2014 నుంచి 2019 వరకు ఈ కూటమి ఉనింది కదా. ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి? మళ్ళీ ఈ కూటమి నాకు ఆదరించమని చెప్పి అడుగుతున్నారు కదా. మరి గతంలో ఇచ్చి జనాన్ని మోసం చేశారు కదా. మళ్ళీ 24లో ఏ విధంగా కూటమి పడుగు హక్కు వెలుకుంది? గతంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే, సో మేము గతంలో హామీలు ఇచ్చాము, ఆ హామీలు అమలు చేశాము, మళ్ళీ మాకు తిరిగి ఏంటి ఓటని అడగాలి. అది పక్కన పెడేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోతారు 5 సంవత్సరాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోయారా? 5 years ఏదైతే మ్యాండేటరీగా రాష్ట్ర ప్రజలు ఓటింగ్ చేసి ఇచ్చారో 5 సంవత్సరాల తర్వాతే ఎన్నికల అధికారి నోటిఫికేషన్ తర్వాత ఎన్నికలు పోవడం జరిగింది. అది అబద్ధం తేలిపోయిందా? అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వల్ల ఏం ఒరిగేది లేదు, పంచాయతీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మళ్ళీ సచివాలయం ఎందుకు అని విమర్శించారు. ఇప్పుడు అదే సచివాలయాన్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము, అదే విధంగా దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మాట్లాడేది ఆ రోజు తప్పనే కదా. వాలంటరీ వ్యవస్థ గురించి విమర్శించారు. వాలంటరీ వల్ల ఏది హ్యూమన్ ట్రాఫింగ్ జరుగుతా ఉంది. అదే విధంగా డీజీపీ గారు మాట్లాడినట్టున్నారు. ఆల్రెడీ 150 మంది ఆడవారు కంబోడియాలో, ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళు దొరికారు, వాళ్ళని అక్కడ కంబోడియాలో ఇది చేశారని. దాని గురించి ఏమన్నా మీ ప్రభుత్వం ఆరా తీసిందా అంతకుముందు? ఓకే, చెప్తాను. ముందు వీళ్ళని ఎండగట్టండి. గతంలో చెప్పిన వాలంటరీ వ్యవస్థ గురించి కానీ, ముందస్తు ఎన్నికల గురించి కానీ, సచివాలయ వ్యవస్థ గురించి కానీ,
వాలంటీర్లు పదే పదే మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు అవే కంటిన్యూ చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసే దాన్నే కదా మీరు కంటిన్యూ చేస్తుంటున్నారు. అవును. దానికి వీళ్ళు ఎందుకు రావాలి? ఈ కూటమి ఎందుకు? గతంలో ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? సచివాలయం ఎందుకు తేలేకపోయారు? వాలంటీర్ ఎందుకు తేలేకపోయారు? అదే విధంగా ఏదైతే 4,70,000 కోట్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఆ స్కీమ్లు అంతా కంటిన్యూ చేస్తామని మేమేదో 18,500 పెడితే ఈ నెలకు 15,000 ఇస్తాడంట. మేమేదో అమ్మఒడి ఇస్తే ఈయన ఇంకో 3-4 ఇస్తాడంట. ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు కదా. ఇచ్చేది హామీలే కదా. మళ్ళీ ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసేది. గతంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి. మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పడు భారతదేశంలో ఎవరు ఉండరు అని చెప్పి మోడీ విమర్శించాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఏంటో యేసు ప్రభు అయిపోయాడా, లేదా అల్లా అయిపోయాడా? ఒకటి వేణుగోపాల్ గారు మిమ్మల్ని ఇక్కడ ఒకటి అడగాలి క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ ప్లీజ్. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టారండి? అదేవిధంగా వంశీ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి మీ దగ్గరికి వస్తే మరి మీరు తీసుకున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిన బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. మళ్ళీ బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారి కాలకాడికి వచ్చాడు. అంటే వీళ్ళు కూడా ఏమైనా మోడీ గారి కాలకాడికి పోయింటే ఒప్పుకోమని చెప్పండి. ఈ రోజు 0.85% లేని మోడీకి 10 సీట్లు ఇచ్చి కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి ఈవీఎంని అడ్డం పెట్టుకొని, ఈసీని అడ్డం పెట్టుకొని, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకొని, సిబిఐని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో దేశంలో మళ్ళీ రావాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ వీళ్ళు ఈ కూటమిలో ఒరిగింది ఏంది రాష్ట్ర ప్రజలకి? ఈరోజు మన రాష్ట్రంలో అగ్నిగుండంగా మారడానికి కొన్ని కారణాలు చెప్తాను చూడండి. ఈరోజు ఫోటోలు వీడియోతో సహా ఈ రోజు సిట్కి సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో కూడా డీజీపీకి ఇచ్చారు, అదేవిధంగా ఎన్నికల అధికారికి ఇచ్చారు. చంద్రగిరిలో కూచువారిపల్లిలో టీడీపీ ఏ విధంగా టీడీపీ నాయకులు గుండాలు ఏ విధంగా దాడి చేశారు, దానికి సంబంధించిన వీడియోలు అదే విధంగా ఫోటోలు చూపించడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరిలో రామిరెడ్డిపల్లిలో సర్పంచ్ కోటెల చంద్రశేఖర్ రెడ్డిని ఇంట్లో దూరి దౌర్జన్యంగా ఇల్లు అంతా నాశనం చేసి ఆ కార్లు పగలగొట్టి ఏ విధంగా టీడీపీ ముగ్గురు దాడి చేసి ఆ వీడియోలు ఆ ఫోటోలు కూడా ఏదైతే సిటీ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రామిరెడ్డిపల్లి అక్కడ కూడా ఏదైతే పోలీస్ తెల్లారితో నుంచి దాడులు, ఎన్నికలు ఓటుకి ఎవరైనా పాల్గొంటున్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ పైన వాళ్ళపైన దాడులు. అదేవిధంగా అనంతపూర్లో తాడిపత్రిలో ఎమ్మెల్యే పెదరెడ్డి అభ్యర్థి ఆయన ఇంటి పైన ట్రాక్టర్ రాళ్లతో దాడి చేయడం. చెప్తే విన్నారు కదా, మేము చెప్తే వినరా? లేదు సార్, నేను అడిగేది మీ ప్రశాంత్ కిషోర్ తో పంచాయతీ ఏంటి మిమ్మల్ని అడుగుతున్నా. వినకపోవడం ఏం లేదు, చెప్తాను. ప్రశాంత్ కిషోర్ గురించి చెప్తాను. చెప్పండి సార్. అది చంద్రబాబు నాయుడు సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు పారిపోయాడో చెప్తాను సార్. అదే విధంగా పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏ విధంగా దాడి చేస్తే వాళ్ళ రాత్రితో పోయి దేవాలయంలో దాక్కోవడము, ఇలాంటి దాడులన్నీ చేసేసి ఈ రోజు ఉత్తమ ప్రతిమత్తలాగా టీవీలో వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు. రాష్ట్రంలో రావణ కాస్త చేసి అగ్నిగుండంగా మార్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు ఆదరించి ఈ రోజు రాష్ట్రంలో 175 వస్తుంది. మనకి డిపాజిట్ రాదు, మనం విడివిడిగా పోయినా డిపాజిట్ రాదు, కలిసి పోయినా డిపాజిట్ రాదు ఉద్దేశంతో ఈ రోజు ఏ విధంగా దాడి చేస్తున్నారో చూస్తున్నాం. దానికి అదే నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో కూర్చోడానికి అదే నిదర్శనం. అన్న శ్రీనివాస కాసేపు ఆగండి, మీరు దౌర్జన్యం టీవీలో కూడా చూపించద్దండి. మేము మాట్లాడండి, మీరు మాట్లాడేప్పుడు మేము మాట్లాడినామా? నేను క్వశ్చన్ వేసాను, అడిగానండి. కాసేపు ఆగండి, దౌర్జన్యం టీవీలో కూడా చూపించద్దండి. ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయారు, రాష్ట్రం తగలబడిపోతా ఉంటే నేను అడిగిన క్వశ్చన్ అది. అదే మీ తగలబడుతున్నారు. మా కంట్రోల్లో లేదు కదా, ఈసీ కంట్రోల్లో ఉంది. 4వ తేదీ వరకు ఈసీ కంట్రోల్లో ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తాట తీస్తాడు. ఎవడు తెలుగుదేశం పత్రి గూండాలు ఉంటారో వాళ్ళకి తాట తీస్తాడు. సార్ దాగారు అడగండి. అడిగేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు, ప్రోవోక్ చేసి రచ్చలు పెడుతున్నారు. ప్రతి చోట వాళ్లే గొడవ పడ్డారు. ఆ విషయాలు సిట్ డిక్లేర్ చేశారు. సిట్ ఇచ్చే నివేదికతో జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ బ్లాక్ అవబోతా ఉంది. రేపు జైలు పోయే పరిస్థితి పడుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు.
5 సంవత్సరాల ముందు నుంచి పొత్తులు ఎన్నికలన్నారు, సచివాలయం వ్యవస్థ రద్దన్నారు, వాలంటరీ వ్యవస్థ రద్దన్నారు, కనీసం సమన్వయం పాటించమని ఎన్నికలన్నారు. మీరు చెప్తుంటూ ఉండేదే కదా. గాలి పనిచేసి దాని లండన్ టూర్ పోయినాడంటే ఈరోజు తిరగబోతే పీడి వాయించుకోవడమే కదా. మీరు అమెరికాకి ఎందుకు పోయినాడు మీ నాయకుడు? అమెరికాకి ఎందుకు పోయినాడు? ఓకే అమెరికాకి ఎందుకు పోయినాడు మీ నాయకుడు? ఓకే సార్ సార్ మీతో మళ్ళీ మాట్లాడతాను. వేణుగోపాల్ గారు, చౌదరి గారు, ఇంకోటి జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు ఉన్నారు. సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అమ్మ టీవీ వీక్షకులకి అలాగే ప్యానెల్లోని మిత్రులకి అందరికీ శుభ మధ్యాహ్నం అండి. ముందుగా మన వేణుగోపాల్ గారు ప్రస్తావించిన అంశాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. సచివాలయ వ్యవస్థ అని తీసుకుని వచ్చి, అంటే వాలంటరీ వ్యవస్థను తీసుకుని వచ్చి పంచాయతీరాజ్ శాఖకి, ఆ వ్యవస్థకి, పంచాయతీ వ్యవస్థకి ప్యారలల్ గా ఒక కొత్త వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్యారలల్ గా ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇది అసలు రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి మన ఎన్నో సర్వేలు కానీ అలాగే ఎంతో మంది మేధావులు కానీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల మంది యువత జీవితాలని వాలంటీర్లుగా పెట్టి కేవలం 5,000 రూపాయలకి వారితో నానా చాకరీ చేయించుకుంటూ వారికి ఎటువంటి వేరే ఉపాధి అవకాశాలు కూడా లేకుండా, అంటే డిగ్రీలు బీటెక్లు చదివిన ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యార్థులు కూడా కేవలం 5,000 రూపాయలకి వారిని వాలంటీర్లు ఉద్యోగాల కింద తీసుకుని వారితోటి వైసీపీ కార్యకర్తల్లా పనిచేయించుకోవడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వాలంటరీ వ్యవస్థ అనేది రాజ్యాంగ విరుద్ధంగా పెట్టిన వ్యవస్థ అని. అంతేకాని మేము వాలంటరీలోకి వ్యతిరేకం కాదు. ఇది చాలా క్లియర్ గా చెప్తున్నాం. వాలంటీర్లు అంటే ఎవరో కాదు, మీ కార్యకర్తలు కాదు, వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత. వారి గురించి ప్రతి రాజకీయ పార్టీకి బాధ్యత ఉంటుంది. కేవలం వారిని 5,000 రూపాయలకే పరిమితం చేసేసి వారి కెరియర్ ను పాడు చేసేయడం వైసీపీ టీడీపీ జనసేన ఉద్దేశం కాదు. వారికి ఇంకా మరింత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, లేదంటే ఈ వాలంటరీ వ్యవస్థలోనే వారికి ఇంకొంచెం ఎక్కువగా శాలరీలు పెంచి వారితో బాధ్యతాయుతమైన పనులు చేయిస్తూ, వైసీపీ చేయించిన అరాచక పనులు కాకుండా వారితో బాధ్యతాయుతమైన పనులు చేయిస్తూ. సుజాత గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇవాళ ఏంటంటే మనం తీసుకున్న కాన్సెప్ట్లో ఏంటంటే ఏది నిజం ఏది వాస్తవం అనేది ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తున్నారు, మరోపక్క కూటమి వాళ్ళు మీరు జనసేన టీడీపీ వైసీపీ మేము స్థాపిస్తామని చెప్తున్నారు. మరి ఓవరాల్గా ఇక్కడ చూస్తే ప్రశాంత్ కిషోర్ మాత్రం వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్థాపించరని చెప్తున్నారు. కొన్ని సర్వేలు వాళ్ళకి చెప్తుంటే అసలు నిజంగా ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉంది, ఎందుకు కూటమికి ప్రజలు ఓటేసే అవకాశం ఉంది? అదే సార్, మన మిత్రులు అడిగిన ప్రశ్నలకు రెండింటికి సమాధానం చెప్పి నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ లోకి వస్తాను. కాబట్టి వాలంటీర్ని మీరు కొనసాగిస్తారు అంటున్నారు. మీరు వాళ్ళని ఉపయోగించుకున్న తీరు తప్పని మేము చెప్తున్నాం. వారిని కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటాం, వారికి మరింతగా ఉపాధి కల్పించే ఉద్దేశం మాకుంది అని చెప్పి కూటమి ప్రభుత్వ నేతలు, కూటమిలో ఉన్న ఎవరైతే పార్టీల నేతలు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అలాగే ప్రశాంత్ కిషోర్ ఇంతకు ముందు వైసీపీకి పనిచేశారు. అప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్ని నమ్మిన వీళ్ళు ఈ రోజు ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడంతో జీర్ణించుకోలేక ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అనుకూలంగా చెప్తున్నారని, ఏదంటే లోకేష్ కలిసిన తర్వాత మాటలు మార్చారని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారు ఎటువంటి రాజకీయాల్లోనూ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన సంబంధం లేకుండా, ఇప్పుడు తను కూడా పొలిటికల్ అనలిస్ట్ గా కూడా లేకుండా తను ప్రత్యేకంగా పార్టీ పెట్టుకుని వీటన్నిటికీ దూరంగా ఉంటున్న వ్యక్తి ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తీవ్రమైన వ్యతిరేకత అన్నది మొన్న ఓటింగ్ లోనే మనం చూసాం. ఓటింగ్ పర్సంటేజ్ డ్రాస్టిక్ చేంజెస్ అన్నమాట. చాలా విపరీతంగా పర్సంటేజ్ పెరిగింది. అంటేనే అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది. ప్రజలు కసి మీద ఎలా చెప్తున్నారు? వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వినే ఉంటారు, వైసీపీ నేతలందరూ కూడా, లేడీస్ అందరూ కూడా మా పథకాల ద్వారా చాలా సంతృప్తిగా ఉన్నారు, అందరూ కూడా మహిళలందరూ కూడా నైట్లు క్యూలో నుంచి వైసీపీకి మాత్రమే ఓటేశారని చెప్తున్నారు. వీళ్ళు ఏమన్నా బూత్ లో కూర్చుని పక్క నుండి ఓటేయించారండి చూసి చెప్పడానికి?
ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేకత. ఎందుకంటే బయట చాలా మంది జనాల్లో వచ్చిన సర్వేలు కానీ మేము ప్రజల్లో తీసుకున్న అభిప్రాయ సేకరణ కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు పథకాలు ఇచ్చి మభ్య పెట్టాం అనుకుంటున్నారు, కానీ దాని తర్వాత పెరిగిన పప్పు, ఉప్పు, నూనె, గ్యాస్, పెట్రోల్ రేట్లు ఇవన్నీ ప్రతి ఒక్కరు బేరీజ్ వేసుకున్నారు. ₹1 ఇచ్చి ₹1000 రాగేస్తున్నది వైసీపీ ప్రభుత్వం అని ప్రజలకి పూర్తి క్లారిటీ ఉంది. కాబట్టి జూన్ 4వ తారీఖున మీ కూటమి గెలవబోతుంది అంటారు మీరు? 100% ఖచ్చితంగా అండి. ఇందులో ఎటువంటి సందేహం మాకు లేదు, మాకు కాదు కదా, వైసీపీకి కూడా సందేహం లేదండి. ఎందుకంటే కాబట్టే వాళ్ళు మొత్తం దొంగల మూట అయిపోయింది అని చెప్పి మొత్తం తట్టా బుట్టా సర్దుకుని విదేశాలకు చెక్కేస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, పెద్దిరెడ్డి కూడా ఆఫ్రికాలో మైనింగ్ చేసుకోవడానికని పెద్ద పెద్ద మిషన్లు, భారీ మిషన్లు తరలించేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోర్టు ద్వారా చేసే ఇల్లీగల్ కార్యక్రమాలు, వ్యాపారాలు చేసుకోవడానికి అతను వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళు ఇక్కడ ఇండియాలో మా పప్పులు ఉడకవు, ఇంకా విదేశాలకి పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం నడిపించిన తర్వాత ఎదుర్కోబోయే కేసుల గురించి భయపడి వీళ్ళంతా మొత్తం తట్టబొట్ట సర్దుకుని పారిపోబోతున్నారు అన్నది నిజమండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్తున్నా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు వస్తున్నారో డేట్ చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ టికెట్ లేదు కదండి, ఎప్పుడు వస్తున్నారో ఏం చెప్పలేదు కదా, వస్తారో చెప్పలేదు కదా, అయిపోతున్నారు కదా. రిటర్న్ వస్తారో లేదన్నది ఎవరికి క్లారిటీ లేదు. రిటర్న్ వచ్చే ఉద్దేశాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది, అల్లర్లు సృష్టిస్తారు. ఇది మొదటి నుంచి మనందరం గమనిస్తూనే ఉన్నాం. అంతకు ముందు లండన్ వెళ్ళినప్పుడు కోనసీమను తగలబెట్టేశారు. అంటే ఏంటి మీరు అనేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ ప్లాన్డ్ గా ఇలా జరగాలని చెప్పి ఆయన విదేశాలకు వెళ్తారంటారా మీరు? 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియని అమూల్ బేబీ లాగా పాపం నవ్వుతూ కూర్చుని విదేశాలకు టాటా చెప్తూ వెళ్ళిపోయి ఇక్కడ రాష్ట్రాన్ని తగలబెట్టి ఇచ్చేస్తారండి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు తను సేఫ్ గానే ఉంటాడు. వీళ్ళందరి మధ్యలో చిచ్చు పెట్టి ఈ తగాదాలు సృష్టించి, అల్లలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ మోటో. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బెదిరించి భయపెట్టి అవతల వాడిని గెలవాలని చూసారు. ఇప్పుడు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు కూడా మేకపోతు గాంభీర్యం అన్నమాట. అంటే బెట్టింగ్ లో కొన్ని వేల కోట్లు బెట్టింగ్లు వేసి ఆ లాస్ట్ లో వచ్చింది అది కూడా మిగిలిన ఊడ్చుకుని వెళ్ళిపోయే ఉద్దేశం అన్నమాట ఇది. అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా గన్మెన్ కూడా రిటర్న్ ఎందుకు పంపించేస్తున్నారు? ఓటమిని వాళ్ళు అంగీకరించేశారు. ఓటమి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే సుజాత్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఫోన్ లైన్ లో అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు అక్కడ ప్యానల్ లో పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర్ సత్యం గారు, ప్రశాంత్ కిషోర్ మాటలని ఏ రకంగా చూడాలి? వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. అదేవిధంగా కూటమి నేతలు కూడా ఉన్నారు, మేమే స్థాపిస్తామని. జూన్ 4న ఏం జరగబోతుంది అంటారు అసలు? సార్, రాజకీయ పార్టీలు మా పార్టీ నెగ్గుతుందంటే మా పార్టీని ఓడిపోయి డిపాజిట్లు రాని పార్టీ కూడా మేము బంపర్ మెజార్టీ నెగ్గుతామని అంటారు. ఎందుకంటే ఆ ఏజెంట్లను మోటివేట్ చేయడం కోసం, ఆ కార్యకర్తలు మోటివేట్ చేయడం కోసం అట్లాగే చెప్తారు. కానీ ఒక ఎనలిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీని లాస్ చేసుకుని పలానోడు నెగ్గకుండా వైసీపీ ఓడిపోతున్నా వైసీపీని నెగ్గుతాదని కానీ, ఏదో ఒకవేళ తెలుగుదేశం ఓడిపోతుందంటే నెగ్గుతాదని కానీ ఏ ఎనలిస్ట్ చెప్పడు సార్. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఏంటంటే ప్రధానమంత్రి, బీజేపీ లాంటి పార్టీకి ఒక ఎనలిస్ట్ ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఎన్నో రాష్ట్రాల్లో ఎనలిస్ట్ ఉన్న వ్యక్తి నెగ్గుతున్న వైసీపీని ఓడిపోతుందని చెప్పి తన క్రెడిబిలిటీని ఎత్తిపట్లు పాడు చేసుకోడు సార్. ఆయన చెప్పాడంటే ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా ఒక వాల్యూ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. అది అవును, ప్రశాంత్ కిషోర్ అంటే విశ్వాసం గల వ్యక్తి, చాలా తెలివైన వైసీపీ వాళ్ళే సర్టిఫై చేశారు. అటువంటి వ్యక్తి చెప్పింది ఖచ్చితంగా నిజమనే చెప్పాలి. రెండోది, ప్రజల్లో మరి మన వేణుగోపాల్ గారు వాళ్ళు ఎంతవరకు తిరిగారో నాకు తెలియదు, కానీ నేనైతే తిరిగాను సార్. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఏరియాలో తిరిగాను. పిఠాపురంలో అయితే ప్రతి గ్రామంలో, ప్రతి సందుకు తిరిగాను. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది సార్. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏమనుకున్నారంటే, ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే మా వెల్ఫేర్ స్కీమ్స్ ఏమని గెలిపిస్తాయంటున్నారు సార్. ఇప్పుడు మీ వెల్ఫేర్ స్కీమ్స్ మీకు గెలిపించి అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు సార్. ఏంటది, పసుపు కుంకుమ ఇచ్చారు, కానీ అదే లేడీస్ ఘోరంగా ఓడించారు.
ఇప్పుడు మీరు ఏ లేడీస్ అయితే నమ్ముకున్నారు ఆ లేడీస్ అక్షర్ సత్య గారు, గ్రౌండ్ రిపోర్ట్ అది. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చింది ఎన్నికల ముందు ఇచ్చారు. ఈయన ఈ సంక్షేమ పథకాలు దేవన్ నుంచి ఇచ్చారు కదండి. ఇప్పుడు దాన్ని దీన్ని ఎలా అదే పోల్చి చెప్తున్నాను చూడాలి? సార్, సంక్షేమ పథకాలు ఒక్కటే పరిపాలన కాదు. నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను, సంక్షేమ పథకాలే పరిపాలన అయితే దానికి ఒక చీఫ్ మినిస్టర్, 175 మంది ఎమ్మెల్యేలు, ఒక 20 మంది ఎంపీలు, ఈ వ్యవస్థ ఎవరు అవసరం లేదు సార్. వాలంటీర్లు నిర్ణయించేసి ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవసరం లేదు. ఊరికి ఏదో వీరికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా, వాలంటీర్తో డబ్బులు పనిచేసేది సార్. సంక్షేమ పథకాలే పరిపాలన కాదనే తీర్పు వస్తుంది. రేపు పొద్దున వైసీపీ ఓడిపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేదా మా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని లేదు డబ్బులు పనిచేస్తే గెలుస్తామన్నది కానీ, తర్వాత క్యాస్ట్ వైజ్ గా కులాల వైజ్ గా రాష్ట్రాన్ని పనిచేసి విడదీసేసి కులానికి ఒక 2-3 కుల నాయకులకి పదవులు ఇచ్చేసి ఉన్న కులాన్ని అణిచివేద్దాం అనుకుని ఈ 3 భావాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఓటమి చెందుతారు. ఈ 3 కరెక్ట్ గా ప్రజలు తీర్పిస్తున్నారు సార్. ఖచ్చితంగా వైసీపీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలి. తిరుగుతున్న వేణుగోపాల్ దాన్ని విమర్శించవచ్చు. నేను ఎవరికైనా చెప్పిన సమానంగా చెప్తున్నాను సార్, మీ ఓటమి నిజమైతే, ఖచ్చితంగా నిజమైన నమ్ముతున్నాను నేను, నిజమైతే మాత్రం మీ వెల్ఫేర్ స్కీమ్స్ మిమ్మల్ని కాపాడుతలేదు, మీ దగ్గర ఉన్న డబ్బు మిమ్మల్ని కాపాడుతలేదు. మీరు ఏ కులానికి ఒకరిని చేరదీసి మిగిలిన కులాన్ని అంచి వేస్తుంటే ఆ కుల నాయకులు ముద్దగడ పద్మనాభం కావచ్చు, లేదా దళితుల్లో ఒక లీడర్ కావచ్చు, లేదా బీసీలు 53 కులాలకు విభజించేస్తే బీసీలు అంతా మీ వెనకాల ఉన్నారు, వాళ్ళంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లోని. ఎస్సీలు మాత్రం మెజార్టీ వైసీపీకి ఉండొచ్చు మెజార్టీ కులాల్లోని. తర్వాత మీరు డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఒక డెవలప్మెంట్ లాగా ఇన్కమ్ జనరేట్ చేయకుండా పరిపాలిస్తే ప్రజలకు నచ్చడం లేదు, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఇది సంక్షేమ పథకాల మీద పరిపాలన చేద్దామన్న ప్రతి పార్టీకి చెంపబడ్డలని తీసుకురాబోతుంది సార్. ఓకే అక్షర్ సత్య గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. చౌదరి గారు, ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడింది విన్నారు, ఏమంటారు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడని వాళ్ళ మాజీ మంత్రి గారు 15 కోట్లు బెట్టింగ్ కట్టాడు. ఎవరండి ఆయన? మంత్రి గారు ఎవరండి ఆయన? పేరు చెప్పడం అంత బాగుండదేమో నాకు తెలిసి. ఆయన కూడా ఈ పేపర్లో కూడా వచ్చింది ఆ విషయం. ఓకే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళే తెలుగుదేశం కుటుంబ గెలుస్తామని చెప్పి జనసేన బీజేపీ పందాలు కడుతున్నారు. బెట్టింగ్లు 1000 కోట్లు దాటిపోయిందండి. ఆయన గతంలో బెట్టింగ్లు చేసేవాడు. క్లూ ఇస్తున్నా, ఆ మంత్రి గారు గతంలో బెట్టింగ్ మంత్రి. ఆయన కట్టాడు. అంటే ఏం బెట్టింగ్ అండి? ఐపీఎల్ లాంటియా? ఐపీఎల్ ఏవో చేసేవాడు. బెట్టింగ్లు మంత్రిగా ఆయన పేరుంది. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. కాబట్టి ఆయనే 15 కోట్లు కట్టాడు. ఆయన సొంతంగా మాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ లో కూడా వచ్చింది వార్త. సో మేము గమనించేది ఏంటంటే వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఆరోపణలు అనేవి చౌదరి గారు, ఆరోపణలు అనేవి వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద చేస్తారు. ఆధారాలు ఉండాలి కదా సార్, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? మంచి మాట చెప్పారు. బెట్టింగ్లు జరుగుతున్నది వాస్తవం. దీంట్లో వైసీపీ వాళ్ళు బెట్టింగ్లు కట్టింది కూడా వాస్తవం. బెంగళూరులో, హైదరాబాద్ లో జరిగింది. నా ఫ్రెండ్సే చెప్తున్నారు, నాకు కూడా చెప్పారు ఆఫరు. నేను దాని జోలికి రానని చెప్పాను. నాకు పేరుతో సహా తెలుసు. కానీ మీ ప్రచార మధ్యలో వాళ్ళు చెప్పడం మంచిది కాదని గుమ్మను ఉన్నాయి. ఎందుకంటే నాకు బెట్టింగ్ మీకు వ్యతిరేకం. రెండో విషయం, ఈ రోజు సంక్షేమాలు బ్రహ్మాండంగా అమలు చేసే మాకు ఓట్లు వేస్తా ఉన్నారు. సంక్షేమాల మీద ఓట్లు వేస్తే లాస్ట్ లో 2019లో 30,000 రూపాయలు పసుపు కుంకుమలు మేము ఇచ్చాం. రాత్రి 12-1 గంటల వరకు ఓట్లు వేసారు ఆడవాళ్ళు. మాకే వేస్తున్నారని మేము కూడా అనుకోను. కానీ ఒక్కడు కొట్టారు కదా. సంక్షేమాలు మీ ప్రభుత్వాన్ని గెలిపించే పరిస్థితి లేదు. పైగా ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయారు. రెండో విషయం ఏంటంటే, కుటుంబం ఎప్పుడైతే ఒకటిగా వచ్చిందో ఆ రోజు జగన్మోహన్ చెప్పేశారు 30-80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేశాడు. పూర్తిగా మీరు సైక్లింగ్ చేసుకున్నా కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. మీ కనీసం రాష్ట్రంలో ఉండే పరిస్థితి అవగాహన లేకుండా ఆ రోజు మీరు నిర్ణయించుకున్న ప్రకారం మీ ఎన్నికలకు వెళ్తాము, మీరు ఒంటరిగా వస్తాం, మీరు ముగ్గురు గ్రూప్కి వస్తామని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు నేను స్టేట్ గా ఒకటే అడుగుతున్నా, రాష్ట్రంలో కుటుంబ అధికారులకు వస్తా ఉంది. 140 సీట్లు ప్రస్తుతం వస్తున్నాం. మీకు కనీసం 20 వస్తాయో 10 వస్తాయో మీకు తెలియదు. పైగా నిన్న ఐపాక్ మీటింగ్ లో జగన్మోహన్ గారు అంటారు, దేశం అంతా మనకా చూస్తా ఉంది, షాకింగ్ న్యూస్ వస్తుంది. ఎస్, షాకింగ్ న్యూస్. జగన్మోహన్ గారు షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. ఎందుకంటే ఓడిపోతున్నారు కదా. చౌదరి గారు, మీ కాన్ఫిడెంట్ మీకు ఎట్టా ఉందో వాళ్ళ సంక్షేమ ఫలాలను చూసి వాళ్ళకి అలాగే కాన్ఫిడెంట్ ఉందో అనుకోవచ్చు కదా సార్. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, నేను గెలుస్తాననేది నమ్మకం. లేదు 170 మేము వస్తామని చెప్పిన వాళ్ళు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మేము 3 పార్టీలు కలిసి ప్రజలను తిరుగుతుంటే, ఇంతకుముందు సత్యం గారు కూడా చెప్పారు, కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాష్ట్రంలో ఈ విధంగా అలకోలం చేశారు. ఇప్పుడు చేస్తూ 5 ఏళ్ళు విధ్వంస పరిపాలన చేశారు కదా. మళ్ళీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఓటేస్తారు ఫ్యాన్కి ఓటేస్తే ఊరేసుకుంటే లెక్క. గత 2 నెలలుగా తిట్టుకున్నాం, అలసిపోయాం, వాళ్ళ ప్రతివాదాలు చేసుకున్నాం.
ప్రజలు నిర్ణయించేశారు, మీరు నిత్య జీవితంలో పడిపోయాం. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎందుకు రవాణా కష్టంగా మారుస్తున్నారని మీ ద్వారా ప్రశ్నిస్తున్నారు. మీటింగ్లు జరిగేది నిజం, రాష్ట్రంలో గొడవలు జరిగేది నిజం, సిట్ వేసింది నిజం, రాష్ట్ర పరిస్థితులు శాంతి భద్రతలు గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయింది కూడా నిజమే కదా. ఇది తప్పు కదా. ఆ రోజు వివేకానంద హత్య పైన రకరకాల విమర్శించారు. మీరు చేసింది ఎందుకు నిజం? ఓకే సార్, మీరు అడిగిన దానికి సమాధానం వేణుగోపాల్ గారు చెప్తారు. వేణుగోపాల్ గారు చౌదరి గారు చాలా ఆరోపణలు చేశారు, ఏమంటారు మీరు? సార్, చౌదరి గారు చెప్పింది చెప్తాను. అదే విధంగా అక్షర్ సత్యం గారు సంక్షేమం అనేది ఒకటే కాదు, సంక్షేమం అనేది ఏమి సీఎంలు మంత్రులు ఇవన్నీ అవసరం లేదంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇందుకు అదే కొనసాగిస్తామని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని అంటే ఆయనకు తెలీదా సంక్షేమం అనేది అవసరం లేదనేసి? అదే ఇప్పుడు వీళ్ళు నోటికి వచ్చినది ఏది విశ్లేషకులు అయితేనేమి, అది పార్టీ నాయకులు అయితే, పార్టీ నాయకులు మాట్లాడినా పర్వాలేదు. సంక్షేమం అనేది వ్యతిరేకత ప్రజల్లో ఉండదు, సంక్షేమం అనేది ఏమి ఉండదు అంటే, ఈరోజు పేదవాడికి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్ల అప్పు చెప్పినా కూడా మళ్ళీ 1,50,000 కోట్ల అప్పులు చేసి ఈరోజు పాత బకాయిలు కడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడమంటే మాట్లాడతాను. నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అభివృద్ధి గురించి కూడా మాట్లాడతాను. సంక్షేమం కూడా కొనసాగించాలి, అభివృద్ధి కొనసాగించాలని చెప్తాను. సార్, ఈరోజు నాడు నేడు స్కూళ్ళ ద్వారా 44,512 స్కూళ్ళకి 16,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే అది అభివృద్ధి కాదా? అదే విధంగా ఈరోజు లక్ష్మణ గారు చెప్పండి ప్లీజ్. వినపడుతుంది, కంటిన్యూ ప్లీజ్. 542 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టాడు, 1126 పీసీ సెంటర్లు పెట్టాడు, 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ 5 పెట్టాడు, 4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లు, 2 ఎయిర్పోర్టు, 3 ఇండస్ట్రియల్ కార్డేస్, అదేవిధంగా 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా 67,000 కోట్ల పెట్టుబడులు, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా 1,06,800 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా జిఎస్ఐ సదస్సులు ఏదైతే ప్రోడక్ట్ టుడే నివేదికలు ఇచ్చినట్టు ఫస్ట్ ప్లేస్ లో 7,65,000 కోట్లు. ఈరోజు ఇన్ని చేస్తే అభివృద్ధి వాళ్ళకి కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక వేవ్ తీసుకొని పోవాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజల్లో. ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ముందస్తు ఎన్నికలకు పోతున్నారు అని ఫస్ట్ ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేశారు. అది రాష్ట్ర ప్రజలు నమ్మకపోయే కొద్దికి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ వాడినాడు. మరి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అనే మాట అంటే రాష్ట్ర ప్రజలు అది రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళు ఏం చెప్తే అది రిసీవ్ చేసుకోవాలని వీళ్ళు అన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. మేము ప్రతి డిబేట్ లోనూ చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ చెప్తున్నారు మేము ఇచ్చిన సంక్షేమం ఏంది, మేము ఇచ్చిన అభివృద్ధి ఏమి. ఈరోజు శ్రీకాకుళం నుంచి ఏదైతే కుప్పం వరకు సచివాలయ వ్యవస్థ ఎవరు తెచ్చారు, ఆర్బీకే సెంటర్లు ఎవరు తెచ్చారు, నాడు నేడు స్కూళ్ళు ఎవరు తెచ్చారు, విలేజ్ హెల్త్ క్లినిక్లు ఎవరు తెచ్చారు, ఇవన్నీ అభివృద్ధి కాదా? డిజిటల్ లైబ్రరీ ఎవరు తెచ్చారు? ఏం మాట్లాడతారు? అక్షర్ సత్యం లాంటి వాళ్ళు ఒక కండువా వేసుకోకుండా మాట్లాడుతున్నారు ఆ పార్టీల పరంగా. అక్షర్ సత్యం గారు కండువా వేసుకోకుండా జర్నలిస్ట్ లాగా మాట్లాడతలేదు అంటారు మీరు? జర్నలిస్ట్ లాగా మాట్లాడుతున్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం నుంచి ఓటేయలేరు అని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమి జర్నలిజం? అక్షర్ సత్యం గారు మాట్లాడాలి. అక్షర్ సత్యం గారు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి. అక్షర్ సత్యం గారు, వేణుగోపాల్ గారు విన్నారా? అక్షర్ సత్యం గారు నేను చెప్పేది వైసీపీకి కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను నిన్న ఇది ఇంతకుముందు కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే ప్రాథమిక కాదు. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తున్నారు, రేపు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడి పెడుతూ అభివృద్ధిని మర్చిపోయి వెల్ఫేర్ స్కీమ్స్ మీదే పరిపాలన చేస్తే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడిస్తారని చెప్పాను.
ఇది ఏదో తిరుపతి వేణుగోపాల్ గారు మీకు ఏం చెప్పారు అనుకోకండి సార్. సత్యం గారు, ఎవరైనా సరే ఈరోజు పరిపాలన సంక్షేమంతో సంక్షేమ పథకాలు లేని పాటు పరిపాలన చేస్తారు. ముందు కళ్ళు రాష్ట్రానికి ఒక పరిపాలన సంక్షేమం అనుకున్నారు. అయితే అసలు అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటే వేణుగోపాల్ గారు నిన్న డీసీపీ గారు మీటింగ్ పెట్టి 150 మంది మహిళలు, ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉమెన్ ట్రాఫింగ్ లో ఇరుక్కుపోయారు, కంబాడియాలో వీళ్ళందరూ ఇరుక్కుపోయారన్నారు. దాని గురించి ఏమైనా వివరాలు తెలిసాయా మీకు? సార్, భారతదేశ వ్యాప్తంగా చూస్తే మనం 7వ ప్లేస్ లో ఉన్నాం సార్. భారతదేశ వ్యాప్తంగా చూస్తే మనం 7వ ప్లేస్ లో ఉన్నాము. ఏదైతే ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏమి ఇన్సిడెంట్స్ జరగవా, లాండ్ అక్కడక్కడ సంఘటనలు జరగవా? ఆయన ఏమైనా దేవుడా జరగకుండా చూడటానికి? ఏం మాట్లాడతారు సార్? ఏమీ సరిగ్గా జరగకుండా చూడటానికే కదా సార్ ప్రభుత్వాన్ని ఒక జెండానే మోయకూడదు, ఒక జెండానే మోయకూడదు. ఇప్పుడు సంఘటనలు అనేది, సిచ్యువేషన్స్ అనేది భారతదేశంలోనూ ప్రపంచంలోనూ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అసలే జరగకూడదు అనే దానికి ఎక్కడ లేదు. దానికి సంబంధించిన నియంత్రణ చర్యలు ఏం తీసుకున్నారని అది నేను అనేది. అవును, జరుగుతుంది. దానికి ఎక్కడెక్కడ కేసులు అవుతున్నాయి, ఎక్కడికక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని పోయే వాళ్ళు ఉంటారు, అట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి టాపిక్ మాట్లాడితే దాని గురించి డిబేట్ పెట్టండి. ఉమెన్ ట్రాఫింగ్ గురించి ఏ రాష్ట్రంలో ఎంతమంది, మన రాష్ట్రం ఏ ప్లేస్ లో ఉంది, మన వాళ్ళు ఎంతమంది పోయినారు, ఏ కారణాలు అన్ని ఉన్నాయి మా దగ్గర రిపోర్ట్స్. దాన్ని మాట్లాడతాం. చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. ఊరికే వేగంగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉమెన్ ట్రాఫింగ్ జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో సంక్షేమం జరగలేదు. చౌదరి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. వేణుగోపాల్ గారు, చౌదరి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. సార్, పవన్ ఆయన అడగతారులే, మేము అడిగితే సమాధానం చెప్పలేరు. వాళ్ళు అడిగేది క్వశ్చన్ అయితే అడగండి సార్. చౌదరి గారు క్వశ్చన్ అయితే అడగండి. ఏదో వాళ్ళ బాధితులాగా మన క్వశ్చన్ అడిగితే మేము సమాధానం చెప్పాలి. చెప్తాం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు సార్. అవునండి, వాళ్ళు కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు గాలి కాస్తున్నారు. అప్పుడ 14 నుంచి 19 వరకు ఇచ్చిన హామీలు మీరు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పమంటే 2014 నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో చదవమంటారా? ఒక్కటి సార్, ఎందుకు అమలు చేయలేదు చెప్పమంటారా? చదవండి, ప్రచారం 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు? మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా మళ్ళీ మమ్మల్ని ఆదరించండి, ఆ ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు. సబ్జెక్ట్ డైవర్ట్ చేయండి. 30,000 మంది మహిళలు వీళ్ళు చేసే ఆరోపణలు ఒక్కటి కూడా నిజం కాదు. ముందు ఎన్నికలు అన్నారు కదా, ఇదే శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. ఒక్క నిమిషం ఉండండి చౌదరి గారు. వేణుగోపాల్ గారు, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. ముందస్తు ఎన్నికలు అన్నారు. వేణుగోపాల్ గారు ముందస్తు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు పోయారా? ముందస్తు ఎన్నికలు వస్తాయని వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సార్లు ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు వచ్చాయా? అదేవిధంగా సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. వీళ్ళు ఇప్పుడు రద్దు చేస్తామని చెప్పారా? ఎన్నికల్లో కొనసాగిస్తామని చెప్పారా? వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారా, రద్దు చేస్తామన్నారా? వీళ్ళు అన్ని అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా పసలైన ఆరోపణలు బురద చేస్తారు. మళ్ళీ మేము అవిటిని కంటిన్యూ చేస్తామంటారు. సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని కొనసాగిస్తారు, టేక్అవుట్ చేస్తారు. గత ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకొచ్చి చౌదరి గారు, వేణుగోపాల్ గారు మరొకసారి మీ దగ్గరికి వస్తాను. న్యూజిలాండ్ అయిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు మీరెట్టు సంక్షేమం ఇస్తామని మళ్ళీ చెప్తున్నారు. అంటే మీరు ఇస్తే రాష్ట్రమేమో చేస్తామని చేయలేదే, వాషింగ్టన్ DC చేస్తామని చేయలేదే మీరు. అదే మీరు అమెరికా చేస్తాను, జపాన్ చేస్తానన్నారు. జపాన్ చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వాషింగ్టన్ DC చేస్తారు. సుజాత్ గారు ఏదో మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు, చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారితో మాట్లాడదాం. సుజాత్ గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు, సుజాత్ గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఆవిడ మాట్లాడదాం. ఆవిడ మాట్లాడక మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. సుజాత్ గారు ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీనాథ్ గారు, ఇందాక నుంచి చూస్తుంటే వేణుగోపాల్ గారు ఒకటే అంటున్నారు, సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం.
ఇప్పుడు అవే దానికంటే ఎక్కువ ఇప్పుడు రాబోయే కూటమి ఇస్తుంది, హామీలు ఇచ్చింది అంటున్నారు. కానీ ఆ ఒక్క మాట చెప్తున్నారు, కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాలతో పాటు ప్యారలల్ గా అభివృద్ధి కూడా చేస్తుంది అనే విషయం ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. అంటే ఖర్చులు చేయడం ఒకటే కాదు, సంపాదించే మార్గం కూడా చూడాలి. ప్రభుత్వానికి సంపాదించే పెట్టుబడులు రావాలి, అలాగే పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, రాష్ట్రంలో ప్రజలకి సంపాదించుకునే మార్గాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు కేవలం ఒకవైపే చూస్తున్నారు, సంక్షేమాలు ఇవ్వడం కోసమే చూస్తున్నారు. మేము ప్లస్ అండ్ మైనస్ రెండు మీరు ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు దాన్ని కొనసాగిస్తూనే ఇంకొంచెం ఎక్కువ ఇస్తూనే ప్రజలకి వాళ్ళకి గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశాలు కూడా కల్పిస్తాం. సుజాత గారు మీరు చెప్పేదానిలో సుజాత గారు ఒక్క క్వశ్చన్ వస్తుంది సామాన్య ప్రజలకు కూడా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత అప్పుల్లో ఉందో మీకు కూడా తెలుసు. ఇంత అప్పుల్లో ఉంటూ అభివృద్ధి ఏ రకంగా చేస్తారు? మరి అప్పుల్లో ఉన్నప్పుడు అభివృద్ధి చేయటం అంటే మాటలు కాదు కదా. అంటే మాటలు చెప్పేంత వరకైనా ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది మీద ఏమైనా విజన్ ఉందా మీకు? ఉంది సార్, ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నట్టు ఈ వైసీపీ చేసేసిన డెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసిన పరిస్థితుల నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కూటమి నాయకుల దగ్గర సరైన ఒక అవగాహన, దిశ నిర్దేశం అన్ని ఇక్కడ అప్పులు చేసింది ఓన్లీ వైసీపీ పార్టీ కాదు. అంతకు ముందు మన రాష్ట్రం విడిపోయేటప్పుడే అప్పుల్లో ఉన్నాము. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ అప్పులు ఎక్కువైనాయి కదా. మరి దాన్ని కూడా చూడాలి కదా. మీ మిత్రుడుగా ఉన్నారు టీడీపీ, దాన్ని కూడా చూడాలి కదా మీరు. అవునండి, అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి రాజధాని లేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఫస్ట్ అంటే కొత్తగా ఒక ఇంట్లో ఒక కుటుంబం చేరింది అనుకోండి, వాళ్ళు ఫస్ట్ కొంచెం మైనస్లోంచే వారు ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ ఆర్థిక అవసరాలని తీర్చుకుంటూ అలాగే వాళ్ళు సంపాదించుకునే మార్గాలు వెతుకుంటారు. అలాగే 5 years లో వాళ్ళు అమరావతి రాజధాని నిర్మాణం కానీ, అలాగే కియా వంటి పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఎన్నో పెట్టుబడులు అవన్నీ ఆహ్వానించి చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటూ వస్తున్నారు. దాని తర్వాత పోలవరం కూడా నిర్మాణం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సార్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, దాన్ని మాట్లాడియండి. తర్వాత వచ్చిన జగన్మోహన్ ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టి రాష్ట్రంలో సంపాదన పెరగలేదు అంటున్నారు. పెరిగింది సార్. ఎవరికి పెరిగింది? వైసీపీ నేతలకి, వారి మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి మాత్రం విపరీతంగా సంపాదన పెరిగింది. రాష్ట్రంలో సంపాదన పెరిగే మార్గాలు లేవడానికి లేవు సార్. ఉంది, సంపాదన పెరిగే మార్గం ఉంది, నైపుణ్యం ఉన్న యువత ఉంది, మన దగ్గర అన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కాకపోతే ఇంత అవినీతి అంటే 1,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు లిక్కర్ లోనే దోచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సుజాత గారు కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది సార్. ఒక్క నిమిషం, ఇంతవరకు వాళ్ళు మాట్లాడారు. అంటే ప్రజలకి సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధి కావాలి, మంచి రోడ్లు కావాలి, 8 సార్లు కరెంట్ పెంచేశారు, అలాగే మెగా క్లారిటీ ఉంది. అలాగే ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే భయంతో మేకపోత గాంభీర్యం చూపిస్తూ ఈ రోజు రాష్ట్రం నుంచి దాటేయడానికి, దేశం దాటి వెళ్ళడానికి ఆ మేకపోత గాంభీర్యం చూపించారు. ఎందుకంటే వాళ్ళ నేతలే అడ్డుకుంటారు, ఆయన దేశం దాటకుండా ఓడిపోతున్నాడనే భావన వాళ్ళందరిలో వచ్చింది. కంక్లూడ్ చేయండి సుజాత్ గారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట్లాడే మాటల్లో నిజముందా, వాస్తవం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందా? కంక్లూడ్ చేయండి, 30 seconds ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిజాలు మాట్లాడండి. ఫస్ట్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైసీపీ క్యాడర్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. వాళ్ళు చేసే తప్పుల్ని ఇతరుల మీదకు వేయడం కూడా వాళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే జరగబోతుంది. కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించబోతుంది. అది తెలిసిన వైసీపీ నేతలు తట్టాబొట్టా సర్దుకుని విదేశాలకు చెక్కేస్తున్నారు, తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోతున్నారు అనేది వాస్తవం అండి. ఓకే సుజాత్ గారు, చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్.
సార్ ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు జరిగినా, ఎంత రకాలుగా అల్లరి చేసినా, ఎంత పెద్ద గొడవలు జరిగినా కూడా కూటమికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. కూటమిని సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించబోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్ తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదు కదా. ఈ పరిశ్రమ రాలేదు, ఆ పరిశ్రమ. నేను చెప్తున్నా 175 కోట్లు ఖర్చు పెట్టి విశాఖ సమ్మిట్ నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రూపాయలు గ్రౌండింగ్ అలా పూర్తిగా రాష్ట్రాన్ని శ్మశానం చేశాడు. అప్పులు చేయాలని చెప్పాడు. 11,50,000 కోట్లు, 5 బడ్జెట్లు 12,000 కోట్లు, 23,50,000 కోట్లు. ఏమైంది? ఏకాకెత్తికెళ్ళింది. అమరావతి కట్టాడా, పోలవరం కట్టాడా, లేదంటే రాజధాని కట్టాడు? ఏమి 3 బాత్రూమ్ కట్ల 3 రాజధానులు అడిగిపోయి పూర్తిగా మోసం చేసి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలకి పప్పులు బెల్లాలు ఇచ్చి మా దగ్గర ఉండే ఆస్తులు బంగారాలు పూర్తిగా దోచేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అక్కర్లేదు. హలో చెప్పి బాబాయ్ వైసీపీ తీర్మానించిపోతున్నారు. పూర్తిగా మండు టెంటలు నిలబడి ఓట్లేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వ్యతిరేకత ఉన్న విషయం తెలిసి ఈ రోజు కట్టబడి పెట్టుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రం కూటమి 150 సీట్లు ప్లస్ తోనే అధికారం చేపట్టబోతోంది. ఈ తప్పుడు పని చేసిన వాళ్ళు, ప్రజలు దోచుకున్న వాళ్ళందరినీ కూడా కక్కిస్తాం. ఒక్క మాట ముగిస్తాం లక్ష్మణ గారు. మీరు ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారంటున్నారు కదా. ఎస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కేంద్రం తీసుకొని వచ్చిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను వైండప్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి వైండప్ చేసుకుంటాం. ఈ రుణాలు తీసుకొని తప్పుడు దారులు తినేసినారే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి కక్కిచ్చి రాష్ట్ర ప్రజలకి సంక్షేమం నడిపిస్తాం. అభివృద్ధి కూడా ఓకే, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కుంటే అప్పుడు రౌండ్ అప్ చేయమని చాలు, మళ్ళీ పోయి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రౌండ్ అప్ చేయమని పడుదురు వీళ్ళు. సార్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, వీళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలే. వీళ్ళకి ఒక ముని శాపం ఉంది. నితిన్ చెప్తే తల 1000 ముక్కలైపోతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఆ ముని శాపం వల్ల వీళ్ళన్ని అబద్ధాలు చెప్తారు, నిజాలు చెప్పరు. మేము చెప్పడం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,85,000 కోట్లు కలిపి 4,85,000 కోట్లు చేసినట్టు 5 ఫిబ్రవరి 2024లో దేశవ్యాప్తంగా వివిధ రుణాలు, అప్పుల గురించి, తరతర ఆదాయం గురించి, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ అడిగిన ప్రశ్నలకు గాను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ అప్పులు 7వ ప్లేస్ లో ఉంది, 4,85,490 కోట్లు ఉందండి. వీళ్ళు 23 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి ఈ రోజు శ్రీనివాస్ చెప్తున్నారు. అది రోడ్ నోరా లేకపోతే డ్రైనేజా అర్థం కాదు. కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పేది జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది జరగబోతుందా? కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ, కంక్లూడ్ చేయండి. ముందస్తు ఎన్నికలు అన్నారు, దానికి ముందస్తు ఎన్నికలు వచ్చాయా? ఇందాక నుంచి మీరు అది చెప్పారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జరగబోతుందా? ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆచి కూర్చి మాట్లాడతారు. వీళ్ళలాగా ఏదంటే అది మాట్లాడేసి మళ్ళీ న్యాయం తెచ్చుకునే పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా జరిగేటట్టుగా ఉంటేనే ఆ మాట బయట రాయిస్తాడు, లేదంటే మౌనంగా ఉండిపోతాడు. అంతేగాని వీళ్ళలాగా ఒక మాట మాట్లాడేసి మళ్ళీ ఆ వెనక్కి తీసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ లో లేదు ఎక్కడ కానీ. ఓకే, వేణుగోపాల్ గారు, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ మీరు చెప్పేవన్నీ అబద్ధాలు లేదు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, నేను చెప్పిన నిజం అంటున్నారు కదా. రేపు వైసీపీ అంటూ ఓటమి చెందితే ఈ వైసీపీ పతనానికి కారణం సార్. ఎదుట వ్యక్తి చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం అందో తెలుసుకోకుండా వాళ్ళు చెప్పేదంతా చంద్రబాబు నాయుడు మనిషి లేదా పవన్ కళ్యాణ్ మనిషి, వాస్తవాన్ని ట్రై చేయండి సార్. ప్రశాంత్ కిషోర్ ఒక్కడే కాదు సార్, నేషనల్ అంతా కూడా వైసీపీ ఓడిపోతుంది, కూటమి గెలిపోతుందని చెప్తుంది. ఒక ప్రశాంత్ కిషోరే కాదండి, ఒక ఆత్మసాక్షి ఏదో అన్నారు కదా, ఆత్మసాక్షి తప్పించి 99% వైసీపీ ఓడిపోతుంది, కూటమి గెలుస్తుంది అన్నారు. ఆ వాస్తవాన్ని గ్రహించాలి తప్పించి అయినా ప్రశాంత్ కిషోర్ మీ ప్రోడక్టే కాదు సార్, తప్పు అంటారా వేణుగోపాల్ గారు? తప్పు అంటుంటే ఎట్లా స్వీకరిస్తామంటున్నారు, గెలుపైనా ఓటమైనా స్వీకరిస్తామని చెప్తున్నారు వేణుగోపాల్. మోడీ కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు, కాంగ్రెస్ కాళ్ళు పట్టుకునే పరిస్థితి కాదు మాది.
అవసరాన్ని బట్టి కాంగ్రెస్ కాళ్ళు, అవసరాన్ని బట్టి మోడీ కాళ్ళు, అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ కాళ్ళు, ప్రోత్సహిస్తామంటే మేము మేలు చేస్తాము. మా వాళ్ళు మేలు చేసుకుంటే మా ఓటు ఏం ఆల్రెడీ ఓట్లు వేసేశారు. ఆ ఓట్లన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. జూన్ 4వ తారీఖున ఎవరు గెలుపు ఎవరు ఓటు అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అందరికీ కూడా. విఎస్ఆర్ చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా జనసేన వీర మహిళ అధికార ప్రతినిధి సుజాత గారు ధన్యవాదాలు. వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తూరి వేణుగోపాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన ఫోన్ ఇన్లో పాల్గొన్న అక్షర సత్యం గారికి కూడా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. జూన్ 4వ తారీఖున ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేశారు. అందరూ ఎవరు ప్రభుత్వంలో ఉండాలి అనేది నిర్ణయించారు ప్రజలు. మరి జూన్ 4వ తారీఖున ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది తేలిపోతుంది. ఈలోపు ఈ చిన్నగా ఇలా మాట్లాడుకోవటం కంటే కూడా అందరూ కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎవరిని కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణులు ఏవి చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిగతంగా కూడా ప్రతి రాజకీయ పార్టీ మీద, ప్రతి రాజకీయ నాయకుడి మీద, ప్రతి రాజకీయ కార్యకర్త మీద ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్.